శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు తాటి రొట్టు కాల్చే విధానం చూపిస్తాను. వేసే విధానం ఎలానంటే మరి ఇంతకుముందు కూడా చూపించాను, అది వేరేది, ఇది ఇంకొక రకం. అది కూడా మాటల మధ్యలో చెబుతాను మీకు. తాటిపండు అండి. ఈ తాటిపండు చక్కగా మనకి ₹1 పెట్టి కొనక్కర్లేదు. మనకి ఎవరైనా కూడా 2 పళ్ళు పంపిస్తారు, ఏమన్నా చేసుకుంటారా అని. ఇంట్లో తాటిపళ్ళు ఉన్నాయి, ఏమన్నా చేస్తారా అని కూడా ఇస్తారు. ఎక్కడికన్నా పొలం వెళ్ళామనుకోండి, ఇక మా దగ్గర తాటిపళ్ళు ఉన్నాయి, పట్టుకెళ్ళండి అని ఇస్తారు. ₹1 ఖర్చు లేదు. అలాగైతే చేయడానికి చాలా కష్టం అండి. సులువుగా వచ్చేస్తుంది కదా అనుకుంటే ఇది చేయడానికి చాలా కష్టం. అందరూ చేయలేరు. చెయ్యాలంటే చాలా కష్టపడాలి. ఏమండి, చాలా ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాల్లో తీసేయచ్చు, ఒక 2 నిమిషాల్లో రొట్టె అయిపోతుంది అని మాత్రం నేను చెప్పనండి. అందులో అది నిజం లేదు కాబట్టి ఇది చాలా కష్టపడి చెయ్యాలి. ఈ కాయ ఉంది కదా, చక్కగా మాగొట్టాలా. మాగొట్టిన తర్వాత ఇలా మాగొడతాం. కావుగొట్టడం చూపించాను మీకు ఇంతకుముందు, వీడియోలు పెట్టాను, అవసరం అనుకుంటే చూడండి. అప్పుడు బాగా మాగొట్టేసి అది సిదగొట్టేసిన తర్వాత పక్కన పెట్టేస్తే 1 గంటకి బాగా దూస అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఈ తొక్కలని తీసేసి టెంకలు అనేది మ్యాక్సేసి నేను తీయటం కూడా చూపించానండి. తాటిపేసం అది సొత్తే మీకు అర్థమవుతుంది. చాలా కష్టపడిన తర్వాత ఇలా దూస అనేది వస్తుంది అనమాట. ఈ దూస ఎలా చేసాననేది చెబుతాను. మరి అంత పని చేయడానికి నాకు ఓపిక లేదండి. ఇప్పుడు టైం కూడా లేదు, పొద్దుపోయింది. తర్వాత నాకైతే అస్సలు ఓపిక లేదు. సరే అనేసి ఈ కాయ పక్కన పెట్టేసి మరి నేను అలా తీసుకున్న దూసు నిల్వ చేసుకోవచ్చండి. మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు తాటిపళ్ళు లేని రోజుల్లో కూడా రొట్టేసుకోవచ్చు అండి అని చెప్పింది. నాకు తెలిసిన నేస్తం అన్నదని ఎలాగా అనేది కనుక్కొని చేశాను. అది కూడా వీడియోలు పెట్టాను, చూడండి మీకు అవసరం అనుకుంటే. ఇప్పుడు ఈ దూస అనేది ఎలా చేశానంటే, ఇది 15 రోజులు అయ్యిందండి. మరి సంవత్సరానికి ఉండాలి అంటే బాగా చెయ్యాలి కదా, అలా చేశాను. ఎలా అంటే మనం తాటిపండు మాగొట్టి దూసి తీసేసిన తర్వాత, తాటిపేసిన తీసిన తర్వాత చక్కగా తగినంత బెల్లం వేసి ఉడికించేసాను. కొత్త మనం ఉడికిపోయిన తర్వాత చల్లారేక ఒక ప్లాస్టిక్ బాక్సుల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. మీకు మళ్ళీ ఓ బాక్స్ చూపిస్తాను. ఇదిగోనండి, ఇదిగో బాక్సు. ఇదిగో ఇలా చూసారా ఎంత బాగుందో. ఇలా చేసి గట్టిగా అయిపోయిందండి, చక్కగా ఐస్ కట్టేసింది. మరి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అలా ఐస్ చల్లారేటానికి తీసేప్పుడు ఇది 1 గంట అయింది. ఐస్ అయితే చల్లారిపోయింది. మరి ఇంతకుముందు రొట్టేసే విధానం కూడా మీకు నేను చూపించాను. ఎలా అంటే ఇది ఇడ్లీ రవ్వ. మనం ఇడ్లీలు వేసుకోవడానికి నీటిలో పోసుకుని పిండుకుని మరి మినప్పిండిలో కలుపుకుంటాం కదా, ఆ రవ్వ ఏం చేసాను, నీటిలో పోసి పిండేసి వేసి కలిపాను. అలాగా వేస్తాం. ఇలా అనుకోండి, నూక తక్కువ పట్టి పేసం ఎక్కువ ఉంటుంది అనమాట. నేను వేసాను చూసారా, గట్టిగా పిండేసి అది నూక ఎక్కువయ్యి పేసం తక్కువ అవుతుంది అనమాట. మరి పేసం ఎక్కువ ఉండాలన్నారు మా వారనేసి చక్కగా ఈ పొడి నూక వేస్తున్నానండి. ఇందులో ఎక్కువ వేసి ఇలా కలిపేసిన తర్వాత 1 గంట సేపు మనం పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా ఇది నానుతుంది అనమాట. నాని అప్పుడు మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. అదేనండి, వేరేగా చేస్తానని చెప్పాను కదా, ఇదే ఈ నూక సరిపోద్ది దీనికి. అది 1/2 కేజీ గ్లాసు, అది 1/2 కేజీ నూక పట్టే గ్లాసు. ఇప్పుడు తాటి వేసం మనకి చక్కగా సరిపోతుంది. ఇదిగో చూసారా, బెల్లం పొడి అంటే నేను ఉడికించినప్పుడు తొక్కి వేసాను. సరిపోతుందో లేదో స్వీట్ అని మళ్ళీ పొడి వేస్తుంది అనమాట. సరిపోతుంది. అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఉడికించేటప్పుడు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనం ఇలా కలుపుకున్నప్పుడు అవసరం లేదు. మా వారు 4 కేజీల బెల్లం తీసుకొచ్చి కూర్చొని చక్కగా తురిమేశారండి. నేను తాటసాప పూయటానికి పైకి వెళ్తున్నాను కదా అని చెప్పి డాబా పైకి పట్టుకెళ్ళి ఎండలో పోసేసాను. బాగా ఎండిపోయింది. తెచ్చిన తర్వాత ఏం చేశాను అంటే మిక్సీ పట్టేసాను. అందుకే ఇంత బాగా మరి పొడవులాగా అయిపోయింది అనమాట. చూసారా, చక్కగా ఇందులో కొంచెం కొబ్బరి తురుము, ఇంత అవసరం లేదు, కొంచెం కమ్మదనం కోసం కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది తాటి రొట్టు, అలానే ఇడ్లీ కూడా వేస్తాను. వేసి మరి ఉడికిన తర్వాత మరి చూపిస్తానండి. ఇప్పుడైతే చూపించలేను, ఎందుకంటే నాకు సెల్లం సహకరించదు. ఇలా ముక్కలు కలపటం రాదు. అయితే ఇది పక్కన పెట్టాలి ఒక అరగంట అయినా, ఎందుకంటే మనం పొడునూక వేసాం కదా, ఈ పొడునూక ఈ తాటిపేసులో నానాలన్నమాట. నానితే అప్పుడు మనకి బాగా అట్టు అనేది రొట్టు బాగా మనం అట్లాగే తాటగా వేస్తాం. పెద్ద దలసరగా వేసేం, పూర్వం ఇంత దలసర వేసేవారు. అప్పుడు ఈ నూక నానితే చక్కగా ఉడుకుతుంది అనమాట రొట్టు. మరి తాటిపేసం మందం అని చెబుతున్నాను కదా,
ఆ మందం దానికి జాగ్రత్తగా చెయ్యాలి తాటి రొట్టె అంటే. అలా టప్పాగా చేసేస్తే అవ్వదండి. అడుగున మాడిపోయినా పర్వాలేదు, ఉడకాలి. అందుకును చాలా మట్టికి మాడిపోయేదండి పూర్వం చేసినప్పుడు. చక్కగా మరి అలా కాకుండా నేను చక్కగా ఎర్రగా మైసూర్ పాకంలాగా కాలుస్తాను. తర్వాత ఇడ్లీ వేసి కూడా చూపిస్తాను. ఎవరైనా కూడా పిల్లలకయ్యి అలా దూదిలా ఉంటే తినడానికి బాగుంటుంది. అది మరొక వీడియో పెడతాను. మరి చూసారు కదా, చక్కగా ఇలా కలిసిపోయింది కదా. అంతేనండి, ఇది ఇలా పక్కన పెడతాను. పెట్టేసి మీకు అట్టు అలానే ఇడ్లీ వేసిన తర్వాత చూపిస్తాను, సరేనా? ఇంతేనండి, ఏదైనా చేసుకుంటే దగ్గర, చూస్తూ ఉంటే దూరం. ఇదేనండి, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అవ్వవండి ఏ పనులు కూడా. ఏదైనా కూడా చెప్పడం కొరకే చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి పనులు అయితే ఇంకా టైం తీసుకుంటుంది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.